హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఊతప్పం అండి. ఈ ఊతప్పంతో పాటు ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ కూడా వేస్తున్నాను. ఊతప్పం అనేది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇందులో మనం అయితే వెజిటేబుల్స్ ఇవన్నీ వేస్తున్నాం కదా, పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇష్టంగా అయితే తింటారండి. ఇదే పిండితో కారం దోశ, మసాలా దోశ, రకరకాల దోశలు అయితే వేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు ఊతప్పానికి చేసిన బేటర్తో అయితే ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ కూడా అయితే ఈరోజు వీడియోలో అయితే చేస్తున్నాను. ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక బౌల్ అయితే తీసుకుని అందులో 1 కప్ మినపగుళ్ళు అయితే వేసాను. అదే కప్పుతో 3 కప్పులు బియ్యం అయితే వేసుకోవాలి. శుభ్రంగా 2 సార్లు అయితే కడిగేసి మరలా వాటర్ అయితే పోసి 4 గంటల సేపు నానబెట్టేయాలి. 4 గంటల తర్వాత అయితే చూపిస్తున్నాను. మీకు టైం ఉన్నట్లయితే 6 గంటలైనా నానబెట్టుకోవచ్చు. తర్వాత శుభ్రంగా కడిగేసి అయితే ఒక మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను. నేనైతే మిక్సీలో అయితే రుబ్బుతున్నానండి పిండిని అయితే. మీ దగ్గర గ్రైండర్ ఉన్నట్లయితే గ్రైండర్లో అయినా రుబ్బుకోవచ్చు. చూడండి, ఇలా వేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోసి నార్మల్ దోశలకి ఏ విధంగా పిండి రుబ్బుతామో సేమ్ అదే విధంగా అయితే పిండిని అయితే మెత్తగా రుబ్బుకోవాలండి. చూడండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు ఒక గిన్నె అయితే తీసుకుని అందులోకి అయితే పోసేస్తున్నాను. దీన్ని అయితే ఓవర్ నైట్ అంతా పులియబెట్టుకోవాలి. మీకు టైం లేకపోతే అప్పటికప్పుడైనా వేసేసుకోవచ్చు, పర్వాలేదు, బాగుంటాయండి దోశలు అయితే. ఇప్పుడు మూత అయితే పెట్టేసి నేనైతే ఓవర్ నైట్ అంతా పులియబెడుతున్నాను ఈ పిండిని అయితే. ఉదయాన్నే అయితే చూపిస్తున్నాను. చూడండి, పిండి అయితే ఈ విధంగా అయితే ఉంది. ఒక్కొక్కసారి బాగా పులుస్తుందండి. ఇప్పుడైతే కొంచెం తక్కువగానే పులిసింది. ఇప్పుడు ఇందులో టేస్ట్ తగిన సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేయాలి. మనం ఊతప్పం కానీ దోశలు కానీ వేయడానికి పిండి అయితే కన్సిస్టెన్సీ ఈ విధంగా అయితే ఉండాలి. ఇలా కలిపిన తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టి దీంట్లోకి కావాల్సిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో, అల్లం ముక్కలు, అలాగే తరిగిన క్యారెట్ అయితే తీసుకున్నాను. అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర అయితే తీసుకున్నానండి ఊతప్పం పైన వేయడానికి. ఇవన్నీని ఊతప్పంలో చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. నేనైతే ఫ్రై చేసిన పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. 4-5 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఆ పచ్చిమిర్చిని అయితే జార్లో అయితే వేసేసాను. అలాగే 1 కప్ కొబ్బరి ముక్కలు అయితే తీసుకున్నాను. అదే కప్పుతో 1/2 కప్ పుట్నాల పప్పు అయితే వేస్తున్నాను. ఇప్పుడు 1 కప్ కొబ్బరి ముక్కలకు 1/2 కప్ పుట్నాల పప్పు వేసినట్లయితే సూపర్ టేస్టీగా అయితే ఉంటుందండి చట్నీ అయితే. తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోసుకుని చట్నీ అయితే చేసేసుకోవడమే. చూడండి, మెత్తగా అయితే చట్నీ చేసేసుకోవాలి. ఇలా అయితే చేసేసాను. ఇప్పుడు ఇందులోకి అయితే తాలింపు అయితే చేసుకోవచ్చు, ఇలానే తినేవచ్చు, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే వేసేస్తున్నాను. నేనైతే తాలింపు అయితే చేస్తున్నాను ఇందులోకి, వీడియోలో అయితే చూపించట్లేదు. ఈ విధంగా తాలింపు అయితే చేసేసి ఊతప్పంలోకి అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తాను. అదేవిధంగా దోశల పెనం అయితే స్టవ్ ఆన్ చేసి పెట్టేశాను. పెనం బాగా వీటెక్కిన తర్వాత అయితే ఫ్లేమ్ లోలో అయితే పెట్టేసి దోశని అయితే వేసుకోవాలి. ఫస్ట్ నేనైతే క్రిస్పీ దోశ అయితే వేస్తున్నాను. ఒక గరిటెడు పిండి అయితే తీసుకుని పెనాన్ని సరిపడగా అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ అయితే వేసుకోవాలి. మీరు వేసుకోకపోయినా పర్వాలేదు, ఆయిల్ అనేది స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈవెన్గా అన్ని వైపులు కాలేట్టుగా అయితే వేసేసుకోవడమే. ఇలా కాలిన తర్వాత అయితే తీసేయడమే. ఈ విధంగా క్రిస్పీ దోశను అయితే చేసేసుకోవడమే. అదేవిధంగా ఇప్పుడు ఆనియన్ దోశ అయితే వేస్తున్నాను. సేమ్ అదేవిధంగా ఒక గరిటెడు పిండి అయితే వేసి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేట్టుగా పెనానికి సరిపడ దోశ అయితే వేసేయడమే. ఆయిల్ అయితే పోసేసి దానిపైన అయితే ఇప్పుడు కొద్దిగా ఆనియన్ ముక్కలు అలాగే కొత్తిమీర అయితే వేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇలా ఆనియన్ ముక్కలు, కొత్తిమీర వేసుకున్నట్లయితే ఈవెన్గా అన్ని వైపులు కాలిన తర్వాత అయితే ఇప్పుడు ఈ దోశను కూడా తీసేయడమే. ఇలా తీసేసిన తర్వాత నెక్స్ట్ దీనిపైన అయితే ఊతప్పం అయితే వేసుకుందాం. ఒక గరిటెడు పిండి అయితే వేసుకోవాలి. దీన్ని ఎక్కువగా అయితే స్ప్రెడ్ చేయకూడదండి, లైట్గా ఇలా స్ప్రెడ్ చేసి వదిలేయండి.
వదిలేసిన తర్వాత దీనిపైన మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటో, అలాగే అల్లం, సన్నగా తరిగిన అల్లం, కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే కొద్దిగా ఆయిల్ అయితే పోసుకోవాలి. ముందు చెప్పినట్లుగా మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే మానేయవచ్చండి, స్కిప్ చేసేయండి. ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టి ఈ దోశని అయితే కాలనివ్వాలి. ఇలా ఆయిల్ పోసిన తర్వాత అయితే ముందు కొత్తిమీర వేయడం అయితే మర్చిపోయానండి, ఇప్పుడైతే వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత కొద్దిగా ఇలా ఫ్రెష్ చేయండి. ఇలా ఫ్రెష్ చేయడం వల్ల మనం తిరగేసినప్పుడు వెజిటబుల్స్ అన్ని ఏటికవి సపరేట్ అవ్వకుండా అయితే ఉంటాయి. ఇలా కాలిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకి అయితే టర్న్ చేస్తున్నాను. ఈ ఊతప్పానికి రెండు వైపులు కాలవలసిన అవసరం లేదండి. మీకు మనం వేసిన ఆనియన్ ముక్కలు ఇవన్నీ పచ్చిగా ఉంటాయి అనిపిస్తే రెండో వైపుకి అయితే టర్న్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఊతప్పాన్ని వేసేసాను. అదేవిధంగా రెండో ఊతప్పం అయితే వేస్తున్నాను. ఇప్పుడు సేమ్ అదేవిధంగా ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ ఇవన్నీ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ముందు చెప్పినట్లుగా మీకు రెండో వైపుని ఈ ఆనియన్ ముక్కలు, టమాటాలు ఇవన్నీ పచ్చిగా ఉంటే కాలాలి అనుకున్నప్పుడే రెండో వైపుకి అయితే తిప్పుకోండి. ఇంతేనండి, చాలా ఈజీగా అయితే ఊతప్పాన్ని అయితే వేసేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఊతప్పాలు నాకు కావాల్సిన ఊతప్పాలు అయితే వేసేసాను. అలాగే ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశలు కూడా వేసాను. ముందుగా నేను చేసిన కొబ్బరి పల్లి చట్నీతో అయితే సర్వ్ చేశాను. చూడండి, ఒకే పిండితో 3 రకాల దోశలు అయితే వేసాను ఈరోజు అయితే. ఇదే పిండితో రకరకాల దోశలు, గుంత పొంగనాలు, ఆపాలు కూడా వేసుకోవచ్చండి. ఈరోజైతే నేనైతే 3 రకాల దోశలు అయితే చేశాను నాకున్న టైంలో అయితే. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.